30,000 కోట్ల రూపాయలు ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి నమ్మి సంపాదించిన సొమ్ము 30,000 కోట్లు. ఈ 30,000 కోట్లు ఇంకో 30,000 కలుస్తున్నాయి. ఇక్కడ కంచగచ్చి బౌలి భూములు అమ్మే అవకాశం ఉండే దాన్ని అడ్డుకోకపోతే ఇంకో 30,000 కోట్లు కలుస్తున్నాయి. ఇది మరి పేదోని వరకు వస్తాలకే భూమి లేదు. ఇప్పుడు గదే కంచగచ్చి బౌలి భూములు పేదోనికి ఇస్తాను అనమని రేవంత్ రెడ్డి 150 కోట్లు పోతుంది ఎకరం. సో గసవంటి భూములు ఇవ్వరండి. ఎన్నో మారుమూల ప్రదేశాల్లో భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఆడ భూమి దొరకలేదు. అదే మంచి హాట్ కేక్ లాంటి వెస్ట్ జోన్లో మాత్రం అన్నగారు అమ్ముక దొబ్బుతారు. ఆ అమ్ముక దొబ్బిన సొమ్ము ఇప్పుడు 30,000 కోట్లు దాటిందట. పేదోనికి ఆ అవకాశం ఉండదు. మళ్ళీ ప్రజలు అడిగితేనేమో భూములు చెప్పాలి. తీరా తప్పదు, ఇంకా పథకాలకు కావాలంటే పక్కన శాఖలకు వెళ్ళి భూములు దొబ్బక తినాలి. సో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లక్షణం. మరి ఆయన చేస్తున్న విధానం డే 1 నుంచి ఆయన వ్యవహార శైలి చూస్తున్నందరికీ ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి.